సోనాపూర్ అనే చిన్న గ్రామం. చుట్టూ పచ్చని పొలాలు. తెల్లవారుగానే పక్షుల కిలికిలారావాలు. ఆ గ్రామంలో కిషన్ అనే ఒక సాధారణ మనిషి ఉండేవాడు. అతనికి పెద్ద ఆశలు లేవు. కాని తన కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలని ఒక చిన్న కోరిక మాత్రమే ఉంది. ప్రతి ఉదయం సూర్యోదయం అయ్యేసరికి కిషన్ తన చిన్న ఆలూపూరి బండి తీసుకుని గ్రామ మధ్యలో పెట్టేవాడు. అతని భార్య మీరా ఆ బండి పక్కనే నిలబడి పూరీలు వేస్తూ కిషన్కు తోడుగా ఉండేది. వాళ్ళిద్దరూ కలిసి పనిచేస్తూ రోజు సంపాదించిన కొద్దిపాటి డబ్బుతో సంతోషంగా జీవించేవాడు. ఆ గ్రామంలో ఎవరైనా రుచిగా పూరీ ఎక్కడ దొరుకుతుంది అని అడిగితే ఒకే సమాధానం వచ్చేది, కిషన్ బండి దగ్గర. ఒకరోజు ఉదయం, కిషన్, ఈరోజు పూరీలు కొంచెం ఎక్కువగా చేద్దాం. నిన్న కస్టమర్లు తిరిగి వెళ్ళిపోయారు. మన దగ్గరకొచ్చిన వాళ్లను ఖాళీ చేతులతో పంపకూడదు మీరా. మన రుచి వాళ్లను మళ్లీ తీసుకొస్తుంది. ఆ మాటలు నిజమే. కిషన్ చేతి పూరీకి ఒక ప్రత్యేకమైన రుచి ఉండేది. అది కేవలం ఆహారం కాదు, అది ప్రేమ, కష్టం, నిజాయితీ. కాని ఒకరోజు అన్నీ మారిపోయాయి. కిషన్ బండి ముందు ఉన్న జనాలు తగ్గిపోతూ మరో బండి దగ్గర జనాలు పెరుగుతూ కనిపించాయి. ఆ బండి ఎవరిదంటే మోహన్. మోహన్ ముందుగుందు గ్రామంలో సాధారణ వ్యక్తే. కాని ఒక్కసారిగా అతని బండి దగ్గర పెద్ద క్యూ కనిపించేది. అయ్యా, మోహన్ పూరి తిన్నావా? ఏదో మాయ ఉంది. ఆ రుచి వేరేలా ఉంటుంది. కిషన్ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. మన రుచి అంతా మర్చిపోయారా అని తనలోనే అనుకున్నాడు. కాని మోహన్ ముఖంలో ఒక విచిత్రమైన భయం కనిపించేది. ఒక రాత్రి కిషన్ తన బండి దగ్గర కూర్చొని ఉండగా మోహన్ నిశ్శబ్దంగా అడవివైపు వెళ్తున్నాడు అని గమనించాడు. తరువాత రోజు మళ్లీ అదే జరిగింది. ఇలా ప్రతి అమావాస్య రాత్రి మోహన్ అడవిలోకి వెళ్తున్నాడు. కిషన్కు అనుమానం వచ్చింది. అప్పుడే నగరం నుంచి రాకేష్, నేహా అనే దంపతులు గ్రామానికి వచ్చారు. వాళ్లు కూడా మోహన్ బండి చూసి ఆశ్చర్యపోయారు. కాని కిషన్ దగ్గర తిన్నాక వాళ్లకు అసలు రుచి అర్థమైంది. ఇక్కడ ఏదో సరిలేదు. మోహన్ మీద నాకు డౌట్ ఉంది. నేను కూడా అదే అనుకుంటున్నాను. ముగ్గురూ కలిసి నిజం తెలుసుకోవాలని నిర్ణయించారు. ఆ అమావాస్య రాత్రి వాళ్లు మోహన్ను నిశ్శబ్దంగా ఫాలో అయ్యారు. మోహన్ అడవిలో లోతుగా వెళ్లి ఒక పాత గుహ దగ్గర ఆగిపోయాడు. మోహన్ గుహలోకి వెళ్లి ఒక పెద్ద పాత్రలో చికెన్ సమర్పించాడు. గుహలో చీకటి మరింత గాఢమైంది. వింత శబ్దాలు వినిపించాయి. ఒక భయంకరమైన స్వరం, నీ కోరిక తీర్చబడుతుంది, కాని నువ్వు నాకిచ్చేది ఆపకూడదు. కిషన్, రాకేష్, నేహా ఈ దృశ్యం చూసి షాక్ అయ్యారు. అప్పుడు మోహన్ వెనక్కి తిరిగి వారిని చూశాడు. మోహన్ కళ్లలో మానవత్వం లేదు. ఇక్కడికొచ్చారంటే ఇక తిరిగి వెళ్ళలేరు. ఆ గుహలో ఉన్న అదృశ్య శక్తి వారిని చుట్టుముట్టింది. వాళ్లు కేకలు వేయటానికి కూడా అవకాశం లేకుండా ముగ్గురూ కనిపించకుండా పోయారు. తర్వాత రోజు గ్రామంలో వాళ్లు ముగ్గుర్ని వెతికారు. కాని ఎక్కడా కనపడలేదు. మోహన్ మాత్రం ఏమీ జరగనట్టు తన బండి దగ్గర నిలబడి ఉన్నాడు. మరి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అతని బండి దగ్గర ఇంకా ఎక్కువ జనాలు. ప్రతి అమావాస్య రాత్రి మోహన్ ఇంకా ఆ గుహకి వెళ్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఆ శక్తి ఇంకా ఆకలితో ఉంది. మీరా గ్రామానికి వెళ్తే ఆ గుహ దగ్గరకు వెళ్ళకండి. ఎందుకంటే ఆ శక్తి తర్వాత ఎవ్వర్ని ఎంచుకుంటుందో ఎవ్వరికీ తెలియదు.